దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకుని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియులారా, కొందరు తమ జీవన విధానములో ఎదురైనటువంటి ఆపదలను బట్టి, శ్రమలను బట్టి, సమస్యలను బట్టి దానిని తీర్చగలిగిన దేవుని సన్నిధిని ప్రార్థించుటతో పాటు దేవుని సన్నిధిని ప్రమాణములు చేస్తూ ఉంటారు, తీర్మానములు చేస్తూ ఉంటారు. ఏమనంటే, దేవా, నాకొచ్చిన ఈ కష్టము తీరినట్లయితే, నాకొచ్చిన ఈ సమస్య పరిష్కారము చేసినట్లయితే నేను నీకు అదిచ్చుకుంటాను, ఇదిచ్చుకుంటానని మ్రొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాలలో లౌకికమైన జీవన విధానములో మనుషులకు ప్రతిఫలాన్ని ఇస్తానని చెప్పి వారి ద్వారా ప్రయోజనమును కోరుతూ ఉంటారు. అయితే దేవునిని కూడా అట్లాంటి దృక్పథము చేతనే వ్యాపార ధోరణిలోనే మాట్లాడుతున్నట్టు కనపడుతుంది. దేవునికి కావలసింది నీ అర్పణలు, మ్రొక్కుబడులు ఎట్లాంటి వాటి కంటే దేవుని యొక్క మాట విని ఆయన అడుగుజాడల్లో నడుచుట ప్రాముఖ్యం. నీతిగా, యథార్థంగా నీవు ప్రవర్తించాలి. నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టమును ప్రార్థన పూర్వకంగా దేవునికి తెలియపరచాలి. అయితే కొందరు ఇలాగ ప్రమాణము చేసి వారి కష్టము తీర్చబడిన తరువాత, వారి శ్రమ నుంచి విడుదల పొందాక దేవుని సన్నిధిని మ్రొక్కుకొనిన ఆ అర్పణం ఏదైతే ఉన్నదో, లేదా మ్రొక్కుకొనినటువంటిది ఏదైనా ఉన్నదో దానిని చెల్లించుటలో నిర్లక్ష్యము చేస్తూ ఇక దానిని విడిచిపెడుతూ మర్చిపోతుంటారు. అయితే మనము చేసినటువంటి ప్రమాణము మనుషునితో కాదు, సదాకాలం ఉండేటటువంటి దేవునితో, సత్యవంతుడు, యథార్థవంతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవునితో మనము తీర్మానము చేసుకుని ఉన్నాం, నిబంధన చేసుకున్నాం. దేవునితో ఏదైతే మనము తీర్మానం చేసుకున్నామో, ఆయన సన్నిధిని ఏదైతే ఒప్పుకున్నామో దాని ప్రకారముగా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దేవుడు నిష్కర్షతనాన్ని కోరేటటువంటి వాడు. మన ఆలోచనలు బట్టి దేవుని దగ్గర ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత నా వల్ల కాదని తప్పించుకుంటే దేవుడు తనతో చేసిన ప్రమాణమును మర్చిపోవడానికి ఇష్టపడడు. ఎందుకనంటే చాలామంది దేవుని సన్నిధానములో తమ యొక్క వ్యక్తిత్వమును కాపాడుకున్నట్టులో నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. మనుషులతో చేసిన వడంబడిక మర్చిపోయినా మనిషి గతించిపోవచ్చునేమో, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. కాబట్టి పరిశుద్ధ లేఖనములలో ఈ మాటను జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో 2వ వచనములో ఎలాగ సెలవిస్తున్నాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నమును పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు అని స్పష్టమైనటువంటి మాటలను తెలియజేస్తున్నాడు. కాబట్టి నోటికి వచ్చినట్లుగాను, పరిస్థితులను బట్టో ఏదో ఒక విధంగా దేవుని దగ్గర ప్రమాణం చేసి దాని నుంచి తప్పించుకొనాలనే ప్రయత్నం చేయవద్దు. దేవుని అవమానపరచవద్దు. ఆయన సన్నిధిలో నీ ప్రతి చర్యను, నీ మాటను ఆయన రికార్డు చేస్తున్నట్లుగా గమనిస్తున్నాడు. కనుక కాలాలు మారినా, యుగాలు మారినా, తరాలు మారినా మారని దేవునితో నీవు నిబంధన చేస్తున్నావు. కనుక బహు జాగ్రత్తగా దేవుని సన్నిధిని నీవు ప్రవర్తించాలి, మాట్లాడాలి. అయితే దేవుడు మ్రొక్కుబడి చేసుకొనమని ప్రోత్సహించుటలేదు. నీవు ప్రార్థన చేయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అనే మాటను తెలియజేస్తున్నాడు. కానీ మ్రొక్కుబడి చేయము అని చెప్పట్లే. దేవుడు నీవిచ్చేటటువంటి అర్పణలకు ఆయన సంతృప్తి పడేవాడు కాదు. దేవుని యొక్క మాటలు విని ఆయన యందు విశ్వాసముతో నీవు భక్తి చేసినట్లయితే నీ ప్రతి కష్టమును, శ్రమను ఆయనే తీరుస్తాడు. నీకు కలిగిన ప్రతి శ్రమను బట్టి దేవునిని సంప్రదించి ప్రార్థించగలిగితే తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. అయితే మనము లోకములున్న అనేక మంది వలె
దేవుని సన్నిధిని అనవసరమైన మొక్కుబడులు చేసి ఆ మొక్కుబడులను తిరిగి చెల్లించలేని పరిస్థితులలో మనము దోషులముగా దేవుని సన్నిధిని శిక్షార్హులుగా నిలవబడుతున్నాం. అలాంటి పరిస్థితి కలుగు చేసుకునవద్దు. దేవుడు నీ నుంచి ఆశించేది పరిపూర్ణమైన భక్తిని, విశ్వాసమును, క్రమశిక్షణతో కూడిన నీ జీవన విధానమును మాత్రమే. కనుక నీవిచ్చే అర్పణల చేత దేవుడు ఏదో సంపాదించాలనేది కాదు. దేవుడు నీకు ఇచ్చుచున్న వాటిని నీవు అనుభవిస్తూ వాటిని బట్టి నీ దశమ భాగములను, వాటిలో నుంచే నీ ప్రతిష్ఠిత అర్పణములను, వాటి నుంచి నీ ప్రథమ ఫలములను కోరుతున్నాడు తప్ప ప్రత్యేకముగా వచ్చేటటువంటి అదనపు అర్పణలను, మురుక్కుబడి కానుకలను దేవుడు ప్రోత్సహించట్లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన మనలను ఏమడుగుచున్నాడు ఆ ప్రకారంగా మనం ప్రవర్తించడమే దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. అది మనందరికీ సమంజసం. ప్రవక్త అయిన మీకా రచించిన గ్రంథం 6వ అధ్యాయము 6-8 వచనాలలో ఈ మాటలు సుస్పష్టముగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా అని భక్తుడు దేవుని సన్నిధిని అడుగుతుంటే దేవుని యొక్క ప్రతిస్పందన, ఆయన జవాబు ఏమిటంటే, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎంత గొప్ప దేవుని మనస్సు! కాబట్టి వీటికి డబ్బులతో ఖర్చు లేదు. మన ప్రవర్తన చేత దేవుని సన్నిధిని ప్రయాసముతో కూడిన జీవన విధానమే ప్రాముఖ్యమైనది. కనుక దేవునికి ఇష్టం వచ్చినట్లుగా, దేవునికి నచ్చేటట్లుగా, దేవుడు మెచ్చుకునేటట్లుగా మనం జీవించుదాం. ఆ ప్రకారంగా దేవునిని మహిమపరచుదాము. అనేక మందికి దీవెనకరముగా జీవించుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున దివ్యమైన నీ వాక్యము చేత మా ఆత్మీయమైన జీవన విధానములకు అవసరమైన అనేక పాఠములను, ఉద్దేశములను బయలుపరుస్తున్నారు. నీకు స్తోత్రాలు నాయన. మనుషులు మొక్కుబడుల చేత నిన్ను తృప్తిపరచడానికో లేదా నిన్ను మెప్పించడానికో ప్రయత్నిస్తున్నారు. కానీ దేవా, నీవు మా నుంచి అడిగేటటువంటి న్యాయ విధమైనటువంటి భక్తిని లేదా క్రమశిక్షణను, కనికరము కలిగిన హృదయమును, దేన మనసు అనేటటువంటి సత్ప్రవర్తనను, భక్తిని నీవు అపేక్షిస్తున్నావు, కోరుతున్నావు. మేము ఆ ప్రకారంగా జీవించుచు నిన్ను మహిమపరచువారుగా చేయండి. ఈ ఉదయకాలమున అనేక మంది ఎన్నెన్నో మొక్కుబడులు చేసుకున్నారు. తెలుసు తెలియకో, ఆవేశం కొలదు, ఆపదలను బట్టు వారు చేసుకున్న మొక్కుబడులు తిరిగి నీకు చెల్లించినట్లుగా వారికి అనుకూలతను, సానుకూలతను దయచేయండి ప్రభువా. తెలిసి తెలియక చేసిన ప్రమాణములను వారు గ్రహించినట్లుగా వారి మనస్సులను నాయన ప్రభా దృఢపరచండి. నీతో ఏది మాట్లాడుతున్నారో అది స్పృహలో ఉండి మాట్లాడేటట్టుగా చేయండి. ఎందుకంటే అనాలోచనగా ప్రార్థనలు చేసి, మాటలు మాట్లాడి, ప్రమాణములు చేసి, నిబంధన చేసి దానిని నెరవేర్చలేనటువంటి దోషులుగా నీ ముందు ఉన్నారు. కనుక అందువలన మరెన్నో శ్రమలు, మరెన్నో సమస్యలకు గురి అవుతున్నారు. ప్రభువా, ప్రతి వారి అపరాధములను, మా పాప దోషములను క్షమించండి. నీ కృపకు పాత్రులవునట్లు మా యొక్క అపరాధములను అన్నిటినీ కూడా నాయన మీరు కొట్టివేసి నీ కృపకు పాత్రలుగా చేయమని వేడుకుంటున్నాం. ఉదయకాలమున ఎవరైతే కష్టాలలో, శ్రమలలో, సమస్యలు ఉండి ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారందరికీ నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. అనేక మంది వ్యాధి, రోగ రుగ్మతలతో, శ్రమలతో, సమస్యలతో వారు ఆదుకొనండి ప్రభా. కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇంకెన్నో శ్రమలు, సమస్యలు, ఒత్తిడికి గురవుతున్నారు, మానసికమైన శ్రమలకు గురవుతున్నారు ప్రభా. వారందరినీ దయచేసి కృపతో కాపాడుమని, స్వస్థపరచుమని, వారికి తగిన విధమైనటువంటి సహాయం చేసి మీరే ప్రతి వారిని ఆదుకొనమని ఈ ఉదయకాల శుభములు, ఆశీర్వాదాలు, దీవెనలు నీ నుండి నిబిడలైన మాకందరికీ మెండారుగా దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమెన్.